వెల్కమ్ టు అరుణ వండర్స్ హబ్. వెల్కమ్ టు అరుణ వండర్స్ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్లో దోశలు వేసుకుందామండి. చాలా బాగుంటాయి. మసాలా దోశ వేసుకుందాము. ఈ మసాలా దోశ ఎలా వేసుకోవాలనేది ప్రిపేర్ చేసి చూపిస్తారు మా వారు. ఇద్దరం కలిసి మీకైతే హోటల్ స్టైల్లో దోశలు వేసి చూపిస్తాము. ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మరి దోశ పిండికి ముందుగా ఒక కొలత గ్లాసుని తీసుకొని ఇందులో 5 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యం రేషన్ బియ్యం అయితే దోశకి చాలా బాగుంటుంది. దోశ చాలా టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. 5 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పుని పెట్టుకుంటున్నాము. ఇవి రెండు కలుపుకొని ఫ్రెష్గా అంటే బియ్యాన్ని పప్పుని చక్కగా కడిగి పెట్టేసుకొని మనము వాటర్ పోసి ఒక 6 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా ఇందులో మెంతులను కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా చారడి మెంతులు వేసుకుంటే దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము రుబ్బుకొని రాత్రి పెట్టుకొని తర్వాత ఉదయాన్నే దోశలు వేసుకుంటే సరిపోతుందండి. పిండి గ్రైండర్లో రుబ్బితే చాలా బాగా వస్తుంది, ఎదుగవుతుంది. మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. దోశ పిండి రెడీ చేసుకున్నాం కదా. దోశ పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూసేసారు కదా. తర్వాత వచ్చేసి మనము మసాలా దోశ వేసుకుంటున్నామండి. ఈ మసాలా దోశకి మసాలా ఎలా రెడీ చేసుకోవాలి, ఆలూతో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. దీనికి 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాము. ఉల్లిపాయలు మధ్యలో ఇది తీసేసుకోవాలండి. ఎందుకంటే చిన్నగా చాప్ చేసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో ఇది తీసేసుకుంటే పంటికి తగలకుండా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు వచ్చేసి సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని మేము వీటిని కూడా సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇవి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ మేము మసాలాకి 3 పెద్ద సైజు ఆలూని ఉడకబెట్టి ఇలా పొట్టు తీసేసి పెట్టేసుకున్నాము. వీటిని మ్యాష్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా స్మాష్ చేసుకుంటే దోశ పైన వేసినప్పుడు ఈ మసాలా దోశకంతా స్ప్రెడ్ అయిపోతుంది. మనకు కూర ఒకే దగ్గర, మసాలా ఒకే దగ్గర కాకుండా చుట్టూ దోశ పైన చక్కగా ఇలా పేస్ట్ లాగా ఇలా కొంచెం ఉంటే బాగుంటుంది. మనము మసాలాకి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నామండి. ఇక్కడ మనము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇక్కడ పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఈ పోపులు వేసుకున్నాక మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాము.
దోరగా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ మసాలాకి ఎక్కువ ఆనియన్స్ అనేటివి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇందులో ఏమీ అవసరం లేదండి. ఇది కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుంటాము, అది పచ్చిది వేసేసుకుంటే అయిపోతుంది కట్ చేసి. మన ఇష్టము, ఇంట్లో కొత్తిమీర ఆకు తురిమి వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్ని బట్టి. మేమైతే ఓన్లీ ఇక్కడ పల్లి, హోటల్ స్టైల్ అంటే హోటల్ స్టైల్. కొంచెం ఇది బైండింగ్ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలంట. వేసుకుంటే కొంచెం వాటర్, అంతేనా, కొద్దిగా వాటర్, కొంచెం లైట్గా. అదేంటంటే మనకి దోశ మీద వేసినప్పుడు కొంచెం బైండ్ అవ్వడం కోసము. ఇందులో మసాలా కూడా యాడ్ చేస్తాను. మసాలా వేస్తే బాగుంది. దోశ అంతా మసాలా దోశ, పేరుకే మసాలా దోశ, కానీ దీంట్లో ఎటువంటి మసాలాలు వేసుకోరు. మసాలాలు వేస్తే అది తినేటప్పుడు కంప్లీట్ మసాలా స్మెల్ వస్తుంది దోశకు, వేరే ఏది కాదు. మసాలా దోశలో జస్ట్ ఆలు కుర్మా మాత్రమే ఉంటుంది. సో ఈ ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయిందండి మసాలా దోశకి. ఇంకా దోశలు వేసేసుకుందాం. మరి మనము దోశ పిండి రుబ్బి పెట్టుకున్నది దోశలకి ఎలాగైతే కావాలో ఆ పిండిని కొంచెం వాటర్ వేసుకొని, చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. లైట్ గా షుగర్ వేసుకుంటే మనకి దోశలు అనేటివి కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. హోటల్లో వస్తుంది కదా దోశ వేస్తే చక్కగా కలర్, అలా కలర్ వస్తుంది. ఇలా వేసి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కానీ ఒక 5 మినిట్స్ పిండిని పక్కన పెట్టేసుకుంటే, వేసేసుకుంటే మనకి దోశ అనేది కలర్ చాలా బాగా వస్తుంది. మనం ఆల్రెడీ మెంతులు కూడా వేసుకున్నాము, ఫ్లేవర్ కలర్ సూపర్ గా వస్తుంది. అండ్ నెక్స్ట్ దోశలు వేయడానికి రెడీ చేసుకుంటాం మనము. స్టవ్ని పెయిన్ ఆఫ్ హీట్ ఎక్కింది. హోటల్ మాదిరి దోశ. కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఈ కోన్ దోశ వేస్తున్నారు పిల్లలకి ఇష్టమని. ఈ మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని, మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని మనం ఇలా రోల్ చేసేసుకుంటే కోన్ లాగా వచ్చేస్తుంది దోశ. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది టోపీ దోశ. చూసారు కదా హోటల్ స్టైల్ కోన్ దోశ. ఇప్పుడు మనం మసాలా దోశ వేస్తున్నాం.
నెక్స్ట్ మసాలా దోశ. అది మనము వాటర్తో అది వాటర్ ఇలా అనడానికి తయారు చేసాం కదా, అది చూపిద్దాం. రోజు దోశలు వేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రెడీ చేసుకున్నా మసాలా వేసేసుకొని ఇడ్లీ కారపొడి ఎలా తయారు చేసుకుని తర్వాత చూపిస్తాను. ఇడ్లీ కారపొడి వేస్తున్నామండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇడ్లీ కారపొడి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ కారపొడి కూడా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం తర్వాత వీడియోలో పెడతాను తప్పకుండా. పిల్లలకైతే మామూలుగా ఆలు మసాలా వేస్తే బాగుంటుంది. మసాలాని పానతే బాగోదు అంతే. అట్లా కొంతమంది ఇట్లా రుద్దుతారు కానీ అది ఒక దగ్గరే ఉండాలి. సో మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేన్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. సో మన మసాలా దోశ కూడా రెడీ అయిపోయింది. ఒకటేమో కోన్ దోశ, ఒకటి మసాలా దోశ రెడీ అయిపోయిందండి. ఇందులోకి పల్లీ చట్నీ తోటి మేము సర్వ్ చేసుకుంటాము. ఆల్రెడీ పెసరట్టు ఉప్మాలో పల్లీ చట్నీ ఎలా రెడీ చేయాలో చూపించాము. తింటావా? పెట్టనా? అది తింటావా? పిల్లలకి ప్లేన్ దోశ ఇలాగా కోన్ లాగా చేసి పెట్టేస్తే చాలా ఇష్టపడతారు. కేక్ ఇంకొక కోన్ రెడీ అయిపోతుంది. మా వారు దోశ వేస్తున్నారు. మా పెద్దోడికేమో మసాలా దోశ బాగా ఇష్టం. వాడికేమో మసాలా దోశ పెడుతున్నాను. ఎట్లుంది? సూపర్. కార్తికేయ దోశ ఎట్లుంది? బాగుందా? అడ్జస్ట్ చెప్పు. కాదు అడ్జస్ట్ చెప్పు బాగుందని. టేస్టీ మసాలా దోశలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా చేశారు మా వారు. బాగుందా? చాలా బాగుందా? కూర్చొని చాలా బాగుంది. మా కెమెరామెన్ దీక్షు నా పెద్ద కొడుకు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.